హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అశ్విని. వెల్కమ్ టు ఆరాధ్య కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజుల్లో కామన్గా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బ్యాచిలర్గా ఉంటారు. కాబట్టి సింపుల్గా కుక్కర్లో బ్యాచిలర్ స్టైల్లో మటన్ ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా 2008 నుంచి 2019 వరకు బ్యాచిలర్గానే ఉన్నాం. అప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు ఇవేం లేవు. మాకు నచ్చినట్టు మేము చేసేవాళ్ళం. మీకు ఆ బాధ లేదు. ఎప్పుడైనా మటన్ చేయాలంటే ఈ వీడియో చూస్తూ చేసేయండి. ముందుగా వీడియోలో చూపించినట్లు మటన్లో వేయడానికి మసాలా ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవును అశ్విని, నాకు ఒక చిన్న డౌటు. ఇప్పుడు మటన్లోకి మసాలా వేయాలన్నావు కదా, ఈ మసాలా మార్కెట్లో దొరుకుతుంది కదా, మళ్ళీ దాన్ని సెపరేట్గా మనం మిక్సీ పెట్టి ఆడించాలా? దొరుకుతాయి, కానీ బయట మార్కెట్లో కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. తరువాత కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేగాక బాగా కడిగిన మటన్ను తీసుకొని కుక్కర్లో వేసేయాలి. వేసిన వెంటనే మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ప్రతిసారి మటన్ అంటే మేక మాంసం తెచ్చేవాడినండి. ఈసారి మాత్రం పొట్టేల మాంసం తీసుకొచ్చా. అది తీసుకొచ్చినందుకు కూడా తిట్లు వేయాల్సి వచ్చింది. మన మగాళ్ళ బ్రతుకులు ఇంతే. కొంచెం టైం మగ్గిన తరువాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు తగినంత, అలాగే కారం సరిపడా వేసుకొని బాగా ముక్కకు పట్టేటట్లు కలపాలి. ఇప్పుడు కొంచెం టైం ఫ్రై అయ్యాక ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని ముక్కల్లో కలుపుకుందాం. గరిటెను అటు ఇటు తిప్పి మిక్స్ అయ్యాక మటన్ ముక్కలు మునిగేటట్లు వాటర్ పోసుకోవాలండి. తరువాత మూత పెట్టేసుకుందాం. సరిగ్గా మటన్ ఉడకాలి కాబట్టి ఒక 5 విజిల్స్ వేసేంత వరకు వెయిట్ చేసి స్టవ్ మీద నుండి దించేయడమే. చూడండి, చక్కని గ్రేవీతో కూడిన మటన్ కర్రీ. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చేయాలంటే ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.